చివరగా ఒక ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్య దళితుల మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. ఎవరైతే క్రిస్టియానిటీ తీసుకుంటారో వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసే హక్కే లేదు, అధికారమే లేదు అని చెప్పేసి RRR అంటున్నాడు రఘురామకృష్ణరాజు. అని ఒక డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఫలానా మతం వాళ్ళు అసలు పోటీయే చేయొద్దు అని అనటం ఎంతవరకు సబబు? దీన్ని ఎట్లా చూడొచ్చు? జై శ్రీరామ్. ఈ వీడియో చూశారు కదా. ఈ అమ్మాయి పేరు విప్లవశ్రీ అంట. అది నిజమైన పేరా కాదా అనేది అడగొద్దు. ఎందుకంటే వీళ్ళందరూ ఇంట్లో ఒక పేరు, సర్టిఫికెట్లో ఒక పేరు, చర్చిలో ఒక పేరు, ఇలాంటి ఫేస్బుక్లో ఇంకొక పేరు, ఇట్లా రకరకాల పేర్లు పెట్టుకుంటూ ఉంటారు కదా. కాబట్టి ఏది ఒరిజినల్ ఏంటి అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. ఓకే, సరే, అది పక్కన పెడితే ఏమేమంటుంది అంటే, ఈ మధ్య దళితుల మీద ప్రత్యేకమైన చర్యలు జరుగుతున్నాయంట. దళితుల మీద ప్రత్యేకమైన చర్యలు ఎక్కడ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అనేది మాత్రం చెప్పాల. సరే, పక్కన పెట్టేద్దాం. ఇంకోటి, క్రిస్టియన్లకి అసలు పోటీ చేసే హక్కే లేదు అని RRR అంటున్నాడు అంట. డిప్యూటీ స్పీకర్ని పట్టుకొని RRR గారు అనేది లేదు, అంటున్నాడు అంట. సరే, ఈ జాతికి గౌరవం ఇవ్వటం తెలియదు కదా, కాబట్టి మనమే అడ్జస్ట్ అవుదాం. గౌరవం ఇవ్వటము తీసుకోవటము రెండు చేతగాని జాతి అనుకుందాం. సరే, ఆమె ఏమంటుంది, క్రిస్టియన్లకి పోటీ చేసే హక్కు లేదు అని అన్నారట. ఎవరు చెప్పారు? ఎస్సీ నియోజకవర్గాలలో ఎస్సీలు అనగా హిందువులు, హిందూ మతాన్ని పాటించే వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి అనేది రూలు. ఎస్సీలు అంటే హిందువులు మాత్రమే అని ఆల్రెడీ చెప్తున్నాయి కోర్టులు. ఒకవేళ మతం మారితే BCC అవుతాడని సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టులు చెప్పినాయి, ఎడ్యుకేషన్ జీవో చెప్పింది, కొన్ని మైనారిటీ వాళ్ళు ఇచ్చిన లెటర్లో ప్రస్తావించారు. ఇన్ని ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టి ఏమేమంటుంది, అసలు క్రిస్టియన్లని పోటీ చేసే హక్కు లేదని ఆయన అన్నారంట. ఎవరన్నారమ్మా అంటే, ఈ దళిత క్రైస్తవ మేధావులు అంటేనే అబద్ధాలు చెప్పడము, వక్రీకరించడము ఈ జాతికి అలవాటు ఉంటుంది. దళిత క్రైస్తవ జాతికి అలవాటు అనుకుంటా. పోటీ చేయండి. క్రిస్టియన్లకి ఎక్కడైనా సపరేట్గా కొన్ని స్థానాలు అలాట్ చేస్తే అందులో నిరభ్యంతరంగా పోటీ చేయండి. లేదు, జనరల్ కేటగిరీలు ఉంటాయి, ఆ కేటగిరీల్లో పోటీ చేయండి. ఎవడొద్దన్నాడు? హిందూ ఎస్సీలకి సంబంధించిన స్థానాల్లో పోటీ చేసే అర్హత లేదన్నారు, అంతే. కాదు, పోటీ చేస్తా అంటారా? ఎటు మీ బతుక్కి అలవాటే కదా. క్రిస్టియన్గా ఉంటూ కూడా క్రిస్టియన్ కాదు నేను హిందువునని చెప్పుకొని దొంగతనంగా దొంగ అఫిడవిట్లు ఇచ్చి పోటీ చేయటం చేయండి. మాలాంటి వాళ్ళు ఏం చేస్తాము, మీరు క్రిస్టియన్లను నిరూపించే ఆధారాలు తీసుకొని కంప్లైంట్ ఇచ్చి రిజర్వేషన్తో పాటు అవన్నీ కూడా క్యాన్సిల్ చేపిస్తాము. అర్థమవుతుందా? చూడమ్మా, విప్లవశ్రీ ఉరఫ్ అసలు పేర్లు ఏంటో ఏమో మరి, వక్రీకరణ చేయటం మానుకో. అసలే వాంతి వచ్చే విధంగా ఉన్నది మీ మాటలకి, మీ వక్రీకరణలకి. ఇంకా అబద్ధాలు చెప్తూ ఎందుకమ్మా ఈ దొంగ బతుకులు, దొంగ నాటకాలు? జై శ్రీరామ్.